ఇక అప్పులు గురించి మాట్లాడితే మేము కూడా అప్పులు చేసినాం. ఎంత చేసినాం కూడా మీకు ఫిగర్ చెప్తా. దాదాపు 3,47,000 కోట్ల 294 కోట్లు చేసినాం మేము. ఎంత మేము చేసిన అప్పు? 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం. నేను చెప్పేది కాదు, అసెంబ్లీలో మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి దానికి ఎంత కట్టినాం అప్పు? 3,30,570 కోట్లు మేము తిరిగి అప్పు కట్టినాం. అంటే మేము తీసుకున్న అప్పు ఎంత? 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం. కట్టింది ఎంత? 3,30,570 కోట్లు మేము తిరిగి కట్టినాం. వాళ్ళు పెట్టిపోయిన బకాయిలు, ఇంట్రెస్ట్లు, అప్పులు అంత కట్టినాం. మిగిలింది ఎంత? 17,000 కోట్లు. అంటే మేము ప్రజా అవసరాల కోసం అప్పు చేసింది 17,000 కోట్లు మాత్రమే. వస్తాడు బావబామర్దులు ఇద్దరు వస్తారు, వచ్చి ఇక అప్పు చేసిర్రు, మేము 10 ఏళ్లలో చేసింది గింత అంటే వీళ్ళు చేసింది 3,47,000 కోట్లు వీళ్ళు చేసిర్రు అంటారు. మరి మేము కట్టింది ఎంత? అది చెప్పు. అప్పు చేసినామంటారుగా, మేము కట్టింది ఎంత? మీరు నెత్తి మీద పెట్టి పోయిరుగా, ఆ భారాన్ని తగ్గించుకోవాలిగా. మేము ప్రజా అవసరాల కోసం చేసిన అప్పు 17,000 కోట్లు మాత్రమే. ఆన్ రికార్డ్, ఇదేదో గాలి లెక్కలు కాదు. ఆన్ రికార్డ్, అసెంబ్లీ రికార్డ్ చెప్తున్నా. గాలి లెక్కలు కాదు, గాలి మాటలు కాదు. బావబొమ్మర్దుల లెక్క ఏదో నోటికొచ్చింది చెప్తలే. ఆన్ రికార్డ్, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన రికార్డు చెప్తున్నా.